ధన్యవాదాలు. చాలా సంతోషం. నా ముందు నిజంగా పార్లమెంట్ సభ ఆ రెండు ఎలిగేషన్స్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడుకొని వారు ఎన్నికల్లో గెలిచిరని, అదేవిధంగా వారి పిఎం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్ని ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకున్నారని, అదేవిధంగా వారి యొక్క ఎలక్షన్స్లో వాళ్ళని ప్రచారానికి చేసిరన్న ఎలిగేషన్స్ తోటి వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఆ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పారు అధ్యక్ష. ఏంటంటే తక్షణమే వారి మెంబర్షిప్ను రద్దు చేయాలి, అదేవిధంగా 20 రోజులలో భారత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాల్లో ఉండొద్దు, ఎక్కడ పోటీ చేయొద్దు అని చెప్పేసి చెప్పిన సందర్భంలో అధ్యక్ష ఇందిరాగాంధీ గారు తక్షణమే ఏం చేయాలో అర్థం కాక సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళడం జరిగింది. దాదాపు సుప్రీంకోర్టు కూడా దాదాపు అదే రకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తూ చిన్న రిలీఫ్ ఇచ్చింది అధ్యక్ష. దేశ ప్రజలందరికీ తెలియాలి అధ్యక్ష, ముఖ్యంగా యువతకు. ఆ రిలీఫ్ ఏంటంటే అధ్యక్ష, వారు ప్రధానమంత్రిగా నెక్స్ట్ ఇయరింగ్ వరకు ఉండొచ్చని, అదేవిధంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే నెక్స్ట్ ఇయరింగ్ వరకు ఉండాలని చెప్పేసి చిన్న రిలీఫ్ ఇచ్చిన సందర్భంలో ఇందిరాగాంధీ గారికి క్లియర్గా అర్థమైంది అధ్యక్ష. ఏంటంటే నెక్స్ట్ నా ప్రధానమంత్రి పదవి పోతుంది, అదేవిధంగా నేను ఎక్కడ పోటీ చేసే అవకాశం లేదని చెప్పేసి అధ్యక్ష భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 352 చెప్తూ దాన్ని సాకుగా చూపించి అధ్యక్ష 352 3 కారణాల చేత పెడతారు అధ్యక్ష. ఒక కారణం ఏంటంటే మన దేశం వేరే దేశం పైన యుద్ధం చేస్తున్న సందర్భంలో, మన దేశం పైన వేరే వాళ్ళు యుద్ధం చేస్తున్న సందర్భంలో, అదేవిధంగా మూడోది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడులు సృష్టించిన సందర్భంలో ఆ యొక్క 352 పెట్టి ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే వారి పదవి కోల్పోతుందని ఆమె క్లియర్గా అర్థమైంది అధ్యక్ష. నెక్స్ట్ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా ఆమెకు నెగిటివ్గా వస్తుందని చెప్పేసి తెలుసుకొని 352 ఆర్టికల్ని మిస్యూజ్ చేసి ఆమె ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఆమె చట్ట ప్రకారం చేసింది అన్నట్టు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, దయాలు వేదాలు వల్లించినట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు 352 ఆమె ప్రకారమే చేసిందని. కానీ ఆర్టికల్ 352ని మిస్యూజ్ చేసి ఆ రోజు ఎమర్జెన్సీని విధించడం జరిగింది అధ్యక్ష. దేశ ప్రజలకు యువతకు ఎమర్జెన్సీ అంటే తెలియాలి అధ్యక్ష. ఎమర్జెన్సీ అంటే టోటల్గా అధికార యంత్రాంగాన్ని మొత్తం వారి గుప్పట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. మీడియా సంస్థల కరెంటు బంద్ చేసిరు అధ్యక్ష. ప్రజాస్వామ్య వాళ్ళని ఎలాంటి వాళ్ళకు హక్కులు లేకుండా జైళ్లలో పెట్టినటువంటి సందర్భం అధ్యక్ష. ఈ విధంగా ఇందిరాగాంధీ గారు తమ స్వార్థం కోసం, తన పదవి కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి హత్య చేసినటువంటి రోజు అధ్యక్ష 1975 జూన్ 25. నేటికి 50 సంవత్సరాలు అధ్యక్ష. దేశ ప్రజలందరికీ ఈ విషయం తెలవాలి అధ్యక్ష. ఈ రోజునటువంటి దేశ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వారు కాన్స్టిట్యూషన్ని, సంవిధానాన్ని పట్టుకొని మేమేదో చేసినట్టు, మేము భారతీయ జనతా పార్టీ మేము ఏదో దాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని హత్య చేసింది, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, ఈ హత్య చేసి చంపేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని చంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చీదరించుకుంటున్నారు అధ్యక్ష. యువత ఇదంతా నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఈ ఎమర్జెన్సీ గురించి పాఠ్య పుస్తకాలలో గౌరవ సభ్యులు గాడి అరుణ్ గారు.